హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం అంకగణితంలోని కాలము పనికి సంబంధించి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ ఇద్దరికి ఉపయోగపడేటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. రాజు ఒక పనిలో 4/5 వంతు భాగాన్ని పూర్తి చేయుటకు 20 రోజులు పట్టింది. మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడన్నాడు. 4/5 వంతు అంటే 4 భాగాలు పూర్తి చేయడానికి 20 రోజులు పట్టింది. అంటే ఒక భాగం పూర్తి చేయడానికి 20/4 అంటే 5 రోజులు. కాబట్టి 5 భాగాలు ఉన్నాయి కాబట్టి 5 × 5 25 రోజులు అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. రాము ఒక పనిని 20 రోజుల్లో, అదే పనిని రవి 30 రోజుల్లో పూర్తి చేయగలరు. ఇద్దరూ కలిసి పని చేసిన ఆ పనిని పూర్తి చేయుటకు పట్టు కాలము. రాజు చేసే పని రోజుల్ని ఎక్స్ అని, రవి చేసే పని రోజుల్ని వై అనుకుంటే ఫార్ములా ఏమవుతుందంటే ఇద్దరూ కలిసి అన్నప్పుడు x × y/x + y అనేటువంటి ఫార్ములాను రాయాలి. సో 20 × 30/20 + 30. ఓకే, అంటే 600 ఇది ఎంత వస్తుందమ్మా? 20 + 30 అంటే 50. 0 0 క్యాన్సిల్, 5 1s 5 12s. సో 12 డేస్ వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఏ కామా బీలు ఇరువురు కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏ ఒక్కడే ఆ పనిని 16 రోజుల్లో పూర్తి చేయగలిగిన బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? ఇద్దరూ కలిసి చేసే పని దినాలని ఎక్స్ అనుకోండి, అలాగే ఏ ఒక్కడు చేసే పని వై అని చెప్పి అనుకోండి. సో ఇప్పుడు బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడంటే x × y/y - x అవుతుంది. సో 12 × 16/16 - 12 అనమాట. సో 12 × 16/4, 12 × 16/4, 4 1s 4 3s. సో 3 16s వచ్చేసి 48 వస్తుంది. కాబట్టి బి ఒక్కడే ఆ పనిని 48 డేస్లో పూర్తి చేయగలడు. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా, ఏ కామా బి కామా సిలు విడివిడిగా ఒక పనిని 10, 12, 15 రోజుల్లో పూర్తి చేయగలరు. అయినా వారు ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరని ఇచ్చారు. సో ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు ఈ మూడింటికి కసాగ్ కనుక్కోండి. ఎల్సిఎం కనుక్కుంటే 60 వస్తుంది. ఓకే, 10, 12, 15 యొక్క ఎల్సిఎం 60 వస్తుంది. సో 10, 12, 15. సో చూడమ్మా, ఫిఫ్త్ టేబుల్ 5 2s. ఓకే, ఇందులో పోదు కదా, 5 3s. నెక్స్ట్ సెకండ్ టేబుల్ 2 1s 2 6s, 3 యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటాం. 3 1s 3 2s 1s, 5 2s 10, 10 3s 30, 32 60. సో ఎల్సిఎం అనేది 60 వచ్చింది. అయితే ఇప్పుడు ఎల్సిఎం కనుక్కున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే 60/10 6 + 60/12 5, 60/15 4. ఓకే, అయిపోయింది. చూడండి, 60/15 వస్తుంది. 60/15 అంటే 4 డేస్ పడుతుంది. ముగ్గురు కలిసి 4 రోజులు పూర్తి చేయగలుగుతారు. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ ఎల్సిఎం కనుక్కోవాలి. ఫస్ట్ ఎల్సిఎం కనుక్కున్న తర్వాత ఎల్సిఎం బై, ఓకేనా, వచ్చినటువంటి ఎల్సిఎం బై మొదటి ఏ చేసే పని, అలాగే ప్లస్ బి, ఎల్సిఎం బై బి చేసే పని, ప్లస్ ఎల్సిఎం బై సి చేసే పని. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సినటువంటి వస్తుందన్నమాట. ముగ్గురు కలిసి అనేదానికి ఆన్సర్ వస్తుంది. చూడమ్మా, ఏ ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలడు. అతడు ఆ పనిని ప్రారంభించి 5 రోజులు చేశాడు. అంటే 15 రోజులు పూర్తి చేస్తాడు కాబట్టి ఒక రోజులో ఎంత పని చేస్తాడు? 1/15. 5 రోజుల్లో కాబట్టి 5/15 అంటే ఎంత వస్తుందమ్మా? 5 1s 5 3s. అంటే 1/3 వర్క్ అనేది ఫినిష్ అయిపోయింది. అయితే మిగిలిన పని అంటే 1 - 1/3 ఎంత ఉందమ్మా? మిగిలిన పని 2/3 పని ఉంది. అయితే బి ఒక్కడు ఆ 2/3 పని 30 రోజుల్లో చేశాడు. అంటే ఇక్కడ న్యూమరేటర్లో 2 భాగాలు, డినామినేటర్లో 3 భాగాలు ఉన్నాయి. అంటే 2 భాగాలు వచ్చేసి 30 రోజుల్లో చేస్తే ఒక భాగం 15 రోజులు కాబట్టి డినామినేటర్లో ఎంత ఉందమ్మా? 3 భాగాలు ఉన్నాయి. కాబట్టి మొత్తం అంటే ఎంత? 3 భాగాలు వేసుకోవాలి. సో 2 భాగాలు 30 అంటే ఒక భాగం 15 కాబట్టి 3 భాగాలు అంటే 3 × 15 45 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ కామా బీలు ఒక పనిని విడివిడిగా 45, 40 రోజుల్లో పూర్తి చేయగలరు.
ఇద్దరూ కలిసి పని ప్రారంభించిన 9 రోజులకు ఏ పని నుండి తప్పుకుంటే మిగిలిన పనిని బి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? ఏ కామా బీలు ఇద్దరు కలిసి 9 రోజుల్లో పని పూర్తి చేస్తారట. అయితే ఏ 9 రోజుల్లో చేసిన పని అంటే ఓకేనా, ఇద్దరు 45, 40 రోజుల్లో చేస్తారు విడివిడిగా. అయితే ఏ 9 రోజుల్లో చేస్తే అంటే 1/5 వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ఇక ఎంత పని మిగిలింది అంటే మిగిలిన పని అంటే 1 - 1/5 అంటే 4/5 వస్తుంది. ఓకేనా, ఇక బి విషయానికి వద్దాం. బి అనేవాడు 5 భాగాలని ఎన్ని రోజులు చేస్తాడట? 40 రోజులు చేస్తాడట. సో 5 భాగాలు 40 రోజులు చేస్తే ఒక భాగం అంటే ఏమైంది? 40/5 అంటే 8 రోజులు అవుతుంది. సో ఇక్కడ టోటల్గా 4 భాగాలు ఉన్నాయి కాబట్టి 4 భాగాలు అంటే 4 × 8 32 రోజులు పడుతుంది. కానీ ఇక్కడ ఏ కామా బీలు ఇద్దరు కలిసి 9 రోజులు చేశారు కదా. ఇక మిగిలిన పని బి ఒక్కడే చేయాలి కాబట్టి మొత్తం 32 రోజులు మైనస్ ఇద్దరు కలిసి అంటే బి ఒక్కడే చేసిన పని 32 రోజులు మైనస్ ఇద్దరు కలిసి చేసిన పని 9. 32 - 9 అంటే 23 రోజులు వస్తుంది. ఓకే, ఇక్కడ 23 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 48 మంది పనివారు 1/4 వంతు పనిని 18 రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే మిగిలిన పనిని 36 మంది పనివారు ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? ఇక్కడ M1 అంటే మ్యాను, డి అంటే డేస్ బై వర్క్స్ అంటే 1. ఓకేనా, W1 అంటే వర్క్ అనమాట. ఓకేనా, W1 M2 D2 బై W2. ఓకేనా, ఇక్కడ M1 అంటే ఫస్ట్ ఎంతమంది ఉన్నారు చూడండి, 48 ఇంటూ D1 ఎన్ని రోజుల్లో చేశారు? 18 రోజులు. ఓకే, ఎంత పని చేశారంటే 1/4 వంతు పని చేశారు. M2 అంటే ఎంతమంది? 36. ఓకేనా, D2 తెలియదు, అదే కనుక్కోవాలి, X అనుకోండి. బై మిగిలిన పని 1/4 వంతు కంప్లీట్ అయిపోతుంది. మిగిలిన పని 1 - 1/4 కాబట్టి 3/4. ఓకే, ఈ 4కి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక చూడండి, 3 1s 3 12s 12 1s 12 4s 18 4s వచ్చేసి 72. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఏ అనేవాడు బి కంటే రెట్టింపు సామర్థ్యం కలవాడు. ఇద్దరూ కలిసి ఒక పనిని 28 రోజుల్లో పూర్తి చేయగలిగిన ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? చూడమ్మా, ఏ అనేవాడు బి కంటే రెట్టింపు సామర్థ్యం కలవాడు అని చెప్పి ఇచ్చారు. ఏ అనేవాడు బి కంటే రెట్టింపు సామర్థ్యం గలవాడు. ఇద్దరూ కలిసి ఒక పనిని 28 రోజుల్లో పూర్తి చేస్తే ఏ ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అన్నాడు. ఏ ఒక్కడు X డేస్లో పూర్తి చేస్తే బి అనేవాడు 2x డేస్ పడుతుంది. ఏకి X రోజులు పెడితే బీకి ఏమైంది? 2x డేస్ పడుతుంది. సో ఇద్దరూ కలిసి ఎన్ని రోజులు చేస్తారంటే 28 రోజులు. కాబట్టి 1/x + 1/2x = 1/28 అవుతుంది. సో ఎల్సిఎం చేస్తే 2x ఎల్సిఎం అవుతుంది. 2 + 1 = 1/28. సో 2 1s 2 14s 3 × 14 వస్తుంది. x = 3 × 14 అంటే 42 వస్తుంది. సో ఏ ఒక్కడు చేసే రోజులు ఎన్నమ్మా? 42 రోజుల్లో చేస్తాడు. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా, రాము ఒక పనిని 24 రోజుల్లో పూర్తి చేస్తాడు. అంటే ఒక రోజులు అంటే 1/24 వర్క్ అయిపోయింది. అయితే 3 రోజులు అంటే ఏమైంది? 1/24 × 3 3 1s 3 8s. సో 1/8 వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఏ అనే వ్యక్తి ఒక గోడలో 2/3 వంతు 40 రోజుల్లోను, బి అనే వ్యక్తి 1/2 వంతుని 75 రోజుల్లోను, సి అనే వ్యక్తి 3/4 వంతును 75 రోజుల్లోను విడివిడిగా కట్టగలరు. ముగ్గురు కలిసి ఆ గోడలో 5/6 వంతు కట్టుటకు ఎంత కాలం పడుతుంది? చూడమ్మా, 2/3 వంతు పని ఏ 40 రోజుల్లోను, 1/2 వంతు పని బి 75 రోజుల్లోను, 3/4 వంతు పని సి 75 రోజుల్లో చేస్తారట. అయితే ఏకి ఎన్ని రోజులు పడుతుందంటే ఏకి ఎన్ని రోజులు పట్టింది అంటే 40 ఇంటూ ఈ ఫ్రాక్షన్ రివర్స్ చేయండి 3/2 220s 60 డేస్ పట్టిద్ది. ఏకి ఎన్ని రోజులు పట్టిద్ది? 60 డేస్. అదే బీకి వచ్చేసి 75 ఇంటూ ఈ ఫ్రాక్షన్ రివర్స్ చేయండి 2/1 150 డేస్ పడుతుంది. సికి వచ్చేసి 75 ఇంటూ 4/3 ఓకే 3 2s 3 5s 100 డేస్ పడుతుంది. ముగ్గురు కలిసి అంటే ఈ మూడిటికి ఎల్సిఎం కనుక్కోవాలి. 60 150 100కి ఎల్సిఎం కనుక్కోవాలి. సో చూడండి 230s 275s 250
ఓకేనా. 3 తోటి 3 10s, 3 2s, 3 5s, ఓకేనా. 50 ఆన్ డౌన్ చేసుకోండి. తర్వాత 5తో చేయండి, 5 2s, 5 5s, 5 10s. ఓకే, 2తో చేయండి, 2 1s, 2 5s. మళ్ళీ 5తో చేయండి. ఓకే, 2 3 6, 6 5s 30, 32 60, 65s వచ్చేసి 300 వచ్చింది ఎల్సిఎం. సో ఎల్సిఎం అనేది 300 వచ్చింది కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ ఈ ముగ్గురు కలిసి చేసే పని అంటే 300/60 అంటే 5, 300/150 2, 300/100 అంటే 3. సో మొత్తం ఎంత వస్తుందంటే 300/10. 300/10 అంటే 30 వస్తుంది. ముగ్గురు కలిసి 30 రోజుల్లో చేస్తారు. అయితే 5/6 వంతు కట్టడానికి అన్నాడు కాబట్టి 30 × 5/6, 6 ఒకట్లు 6 5లు, ఓకే, 25 రోజులు పడుతుంది. 25 రోజులు అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఏ ఒక పని 20 రోజుల్లోనూ, బి అదే పని 12 రోజుల్లోనూ పూర్తి చేయగలరు. బి ఒక్కడే 9 రోజులు పనిచేసినా మిగిలిన పని ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? చూడమ్మా, ఈ ప్రాబ్లంలో బి అనేవాడు 12 రోజుల్లో పూర్తి చేస్తాడట. 9 రోజులు పని చేశారన్నాడు కాబట్టి ఇక్కడ ఒక రోజులో చేసే పని 1/12. 9 రోజులు అంటే 9/12 అవుతుంది. 3 3s, 3 4s, 3/4 వర్క్ అనమాట బి చేసింది. మిగిలిన పని అంటే 1 - 3/4 అంటే 1/4 వస్తుంది. ఈ 1/4 వర్క్ని 20 డేస్లో చేశాడు. 1/4 వర్క్ని 20 డేస్లో చేశాడంటే 1/4 వర్క్ని 20 డేస్లో అంటే 4 భాగాలు వచ్చేసి 20 రోజులు అంటే ఒక భాగం వచ్చేసి 5 రోజులు అవుతుంది. సో ఏ అనేవాడు ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు అంటే 5 రోజులు. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి, మా 5 వ్యక్తులు కలిసి ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేసిన అదే పని ఒక వ్యక్తి పూర్తి చేయగల రోజులు అన్నాడు. అంటే దీనికి M1D1 = M2D2 అనే ఫార్ములా వేస్తాం. M1 వచ్చేసి 5, D1 వచ్చేసి 10 రోజులు, M2 ఒక్క వ్యక్తి అని ఇచ్చారు, D2 తెలియదు x అనుకోండి. సో x = 5 10s వచ్చేసి 50 అవుతుంది. కాబట్టి ఒక వ్యక్తి పూర్తి చేసే రోజుల సంఖ్య 50 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక కర్మాగారంలో కొన్ని వస్తువులను 63 రోజుల్లో ఉత్పత్తి చేయుటకు 42 యంత్రాలు అవసరమైన అవే వస్తువుల్ని 54 రోజుల్లో ఉత్పత్తి చేయుటకు అవసరమయ్యే యంత్రాల సంఖ్య. M1D1 = M2D2 అనే ఫార్ములా వేస్తాం. M1 అంటే మెషిన్స్, D2 అంటే డేస్ అనమాట. సో ఇక్కడ చూడండి, 63 రోజుల్లో 42 యంత్రాలు, 54 రోజుల్లో ఎన్ని యంత్రాలు కనుక్కోవాలి. చూడండి, 9th టేబుల్ వేద్దాం. 9 6s, 9 7s, 6 1s, 6 7s. సో M2 వచ్చే 7 7s 49 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 175 మంది పనివారు 36 రోజుల్లో 3150 మీటర్ల పొడవు గల కాలువని తవ్వగలరు. అయినా 3900 మీటర్ల పొడవు గల కాలువను 24 రోజుల్లో తవ్వుటకు ఎంతమంది పనివారు కావాలను? దీని ఫార్ములా ఏంటంటే M1D1/11 = M2D2/W2. సో ఇక్కడ M1 అంటే 175. సో 175 × D1 అంటే 36/3150 = M2. ఇక్కడ ఇవ్వలేదు M2 కనుక్కోవాలి. M2 తెలియదు x అనుకోండి. D2 వచ్చేసి 24/3900. ఓకే, దీన్ని సింప్లిఫై చేద్దామమ్మా. దీన్ని సింప్లిఫై చేస్తే x అనేది 325 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. A, Bలో ఒక పని 24, 16 రోజుల్లో విడివిడిగా చేయగలరు. C సహాయంతో వారిద్దరూ ఆ పని 8 రోజుల్లో పూర్తి చేయగలిగిన C ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడని చెప్పి ఇచ్చారు. సో A ఒక రోజులో చేసే పని 1/24 అయ్యిద్ది, B ఒక రోజులో చేసే పని 1/16 అయ్యిద్ది, ముగ్గురు కలిసి ఒక రోజులో చేసే పని 1/8 అవుతుంది. అయితే C ఒక్కడే ఒక రోజులో చేసే పని అంటే 1/8 - 1/24 - 1/16 చేస్తాం. సో ఇక్కడ వీటికి ఎల్సిఎం చేస్తే 8 24 16కి ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుందమ్మా? 48 వస్తుంది. సో 48 అంటే 8 6s కాబట్టి 6 - 24 2s, 16 3s. ఓకే, సో 6 - 5 అంటే 1/48 వస్తుంది. C ఒక్కడే అంటే 1/48 పని చేస్తాడు కాబట్టి
సికి ఎన్ని రోజులు పట్టింది అంటే 48 రోజులు పడుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఏ కామా బీలు ఇరువురు కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. వారు ఆ పని ప్రారంభించిన 3 రోజుల తర్వాత ఏ విరమించుకొను. మిగిలిన పనిని బి ఒక్కడే 15 రోజులు పూర్తి చేసిన మొత్తం పనిని ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు. ఏ కామా బీలు ఇద్దరూ కలిసి 3 రోజుల్లో చేసే పని ఒక రోజులో ఇద్దరు కలిసి 12 రోజులు చేస్తారు. 3 రోజులు అంటే 1/12 × 3 అంటే 1/4 వస్తుంది. ఇక మిగిలిన పని అంటే ఏం చేస్తా అంటే 1 - 1/4 3/4 వస్తుంది. ఓకే, బి వచ్చేసి 3 భాగాలు, ఇక్కడ ఈ 3/4లో బి వచ్చేసి 3 భాగాలు 15 రోజులు చేశాడు. 3 భాగాలు 15 రోజులు అంటే ఒక భాగం అంటే 5 రోజులు అయింది. తర్వాత ఇక్కడ 4 భాగాలంటే 4 × 5 4 × 5 ఎంతమ్మా 20 రోజులు అవుతుంది. ఇప్పుడు ఏ ఒక్కడే కదా అడిగింది, ఏ ఒక్కడే అన్నప్పుడు ఇద్దరూ కలిసి చేసిన పని, ఇది బి ఒక్కడే చేసిన పని మైనస్ బి ఒక్కడే చేసిన పని తీసేస్తే సరిపోతుంది. కాబట్టి ఇద్దరూ కలిసి 1/12 పని, బి ఒక్కడే ఇక్కడ 20 రోజులు అంటే 1/20. ఓకే, ఎల్సిఎం చేస్తే 60 అవుతుంది. 12 5s 23s, సో 2/60 అంటే 1/30 వస్తుంది. అంటే ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు, 30 రోజుల్లో చేస్తాడు. ఇక్కడ 30 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక పనిని 9 రోజుల్లో పూర్తి చేసే విధంగా కొంతమంది పని వాళ్ళని నియమించుకున్నాడు. అందులో 6 పని వాళ్ళు రాకపోవడం వలన ఆ పని 6 రోజులు ఆలస్యమైంది. అయినా మొదట ఎంతమంది పని వాళ్ళని నియమించుకున్నాను. చూడమ్మా, ఒక పని 9 రోజులు పూర్తి చేసే విధంగా కొంతమంది పని వాళ్ళు నియమించుకున్నాడు అన్నాడు కదా. మొదట ఎంతమంది నియమించుకున్నారు అనేది ఎక్స్ అనుకుందాం. సో ఇప్పుడు ఫార్ములా ఏంటంటే M1D1 = M2D2 అనే ఫార్ములా వేద్దాం. సో ఇక్కడ 9 రోజులు కదా, సో ఎక్స్ మందిని నియమించుకున్నాడు అనుకుందాం. X × 9 = M2 వచ్చేసి ఏమవుతుందంటే, సో M2 వచ్చేసి ఇక్కడ చూడండి 6 పని వాళ్ళు రాలేదు కదా. మొదట ఎక్స్ మంది నియమించుకున్నా అన్నాం కాబట్టి 6 రాలేదంటే ఏమైంది, X - 6 అయింది. అలాగే డేస్ వచ్చేసి చూడండి 6 రోజులు ఆలస్యమైందంట. ఓకే, ముందు ఎన్ని రోజులు చేసాం, 9 రోజులు అన్నాం కదా. 6 రోజులు ఆలస్యమైందంటే 6 రోజులు ఎక్కువ పట్టిందనే కదా అర్థం. అంటే ముందు 9 days, 6 రోజులు ఆలస్యమైంది కాబట్టి ఇంకొక 6 days యాడ్ చేసుకోండి. సో 9x = 15x - 15 × 6 90 అవుతుంది. సో 15x 9x ఇటు తీసుకురండి, 6x = 90. సో x వచ్చేసి 15 వస్తుంది. సో ఎంతమంది పని వాళ్ళని నియమించుకున్నారు, మొదట 15 మందిని. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. మేరీ మరియు మారిస్ ఒక పనిని వరుసగా 10 రోజులు మరియు 15 రోజుల్లో పూర్తి చేయగలరు. వారిద్దరూ కలిసి 3 రోజులు పనిచేసిన తర్వాత మ్యారీస్ ఆ పనిని నిలిపివేసింది. మిగతా పనిని మేరీ ముగించింది. అయితే మొత్తం పని ఎన్ని రోజుల్లో ముగిసింది. చూడండి, ఈ ప్రాబ్లంలో మేరీ 10 రోజులు, మ్యారీస్ 15 రోజుల్లో పూర్తి చేస్తారట. అయితే వారిద్దరూ కలిసి 3 రోజులు పనిచేసిన తర్వాత మ్యారీస్ ఆ పనిని విరమించుకుంది. ఓకేనా, ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేశారమ్మా, 3 రోజులు చేసిన తర్వాత పని విరమించుకుంది. అయితే మ్యారీస్ వచ్చేసి 15 రోజుల్లో పూర్తి చేయగలదు కాబట్టి ఒక రోజులు అంటే 1/15 వరకు పూర్తి చేయగలదు. 3 రోజులు అంటే 3/15. సో 3 1s 3 5s అంటే 1/5 వరకు ఆమె పూర్తి చేస్తుంది. మిగిలిన పని అంటే 1 - 1/5 ఎంత వస్తుంది, 4/5 వస్తుంది. అయితే ఈ 4/5 వర్క్ని మేరీ 10 daysలో పూర్తి చేస్తుందట. ఓకేనా, అంటే 5 భాగాలు వచ్చేసి 10 రోజులు, 5 భాగాలు వచ్చేసి 10 రోజులు, 5 భాగాలు 10 రోజులు అంటే న్యూమరేటర్లు ఎన్ని ఉన్నాయి, 4 భాగాలు ఉన్నాయి. సో 4 భాగాలు వచ్చేసి 4 రోజులు 8 రోజులు పట్టిద్ది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఏ మరియు బీలు ఒక పనిని పూర్తి చేయు కాలాల నిష్పత్తి ఇచ్చారు 4:7 అని. అయితే వారు పనిచేయు సామర్థ్యాల నిష్పత్తి అంటే చూడండి ఏమవుతుందంటే 1/4:1/7 వస్తుంది. సో అప్పుడు 7:4 అవుతుంది. సో 7:4 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. 3 పురుషులు లేదా 5 స్త్రీలు ఒక పనిని 12 రోజుల్లో చేయగలిగిన 6 మంది పురుషులు మరియు 5 మంది స్త్రీలు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు. చూడమ్మా, ఇక్కడ ఫార్ములా ఏమేద్దామంటే M1D1 = M2D2 = M3D3 అనే ఫార్ములాని యూజ్ చేస్తాం.
చూడమ్మ, ముగ్గురు మేల్స్ అంటే 3 మేల్స్ వచ్చేసి 12 డేస్లోను, 5 ఫీమేల్స్ వచ్చేసి 12 డేస్లోను, అలాగే థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ తెలియదు ఎంతమంది అనేది, ఎన్ని రోజులు అనేది తెలియదు ఇక్కడ, కాబట్టి ఎక్స్ డేస్ అని చెప్పి అనుకుందాం. ఇక్కడ 6 మేల్స్ 5 ఫీమేల్స్ ఉండాలన్నమాట. సో టోటల్గా ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే ఓకే 3m ఈక్వల్ టు 12 క్యాన్సిల్ అయిపోయి 3m ఈక్వల్ టు 5f అవుతుంది అనమాట. 3m ఈక్వల్ టు ఏమైంది 5f అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం. అంటే 5f ఇంటూ 12 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 6m ప్లస్ 5f ఈక్వల్ చేద్దాం. ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం. సో ఇప్పుడు 5f ఇంటూ 12 ఈక్వల్ టు సో ఎక్స్ ఇంటూ చూడమ్మా, ఇక్కడ 3m వచ్చేసి 5f కదా, మరి 6m అంటే 10f అయింది. సో 10f ప్లస్ 5f. సో 5f ఇంటూ 12 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 15f. ఎఫ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 15 అంటే 5 1s 5 3s 3 1s 3 4s. సో ఎక్స్ అనేది 4 వస్తుంది కాబట్టి 4 రోజులు అనమాట. 4 రోజులు అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం ఒక పని 15 రోజుల్లో 20 మంది పూర్తి చేయగలరు. అదే పని 10 రోజుల్లో పూర్తి చేయడానికి ఎంతమంది కావాలన్నాడు. సో m1 d1 ఈక్వల్ టు m2 d2. సో m1 వచ్చేసి 20 మంది ఉన్నారు. సో 20 ఇంటూ 15 ఈక్వల్ టు m2 తెలియదు మనకి, m2 ఇంటూ d2 వచ్చేసి 10 10 ఒకట్లు 10 రోళ్ళు. సో m2 వచ్చేసి 2 15s ఎంతమ్మా 30 వస్తుంది. సో 30 మంది కావాలి. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఏ మరియు బి పైపులు ఒక ట్యాంకును విడివిడిగా 2 మరియు 3 గంటల్లో నింపుతాయి. సి పైపు ఆ ట్యాంక్ని 6 గంటల్లో ఖాళీ చేస్తుంది. ఒకేసారి 3 పంపులను తెరిచినట్లయితే ఆ ట్యాంకు ఎన్ని గంటల్లో నిండిద్ది అన్నాడు. సో ఫస్ట్ది 1/2, నెక్స్ట్ది 1/3, ఖాళీ చేస్తుంది కాబట్టి మైనస్ చేయండి, -1/6. ఎల్సిఎం 6 అవుతుంది. 2 3s 3 2s 6 1s. సో 5 - 1 అంటే 4/6. 4/6 అంటే 2/3 వస్తుంది. కానీ ఇక్కడ ఎన్ని గంటల్లో నిండుతుంది అన్నాడు కాబట్టి 1/2/3 వేస్తాం. 1/2/3 అంటే 3/2 అయింది. 3/2 అంటే 1/2 అవర్స్ పడుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఏ మరియు బిలు ఇద్దరూ కలిసి 12 రోజుల్లోను, బి మరియు సిలు ఇద్దరూ కలిసి 15 రోజుల్లోను, సి మరియు ఏలు 20 రోజుల్లోనూ కలిసి పూర్తి చేదురు. అయితే ఏ ఒక్కడు ఆ పని పూర్తి చేయడానికి పట్టు కాలం అన్నాడు. ఏ మరియు బిలు ఇద్దరూ కలిసి 12 రోజుల్లో పూర్తి చేస్తారన్నారు కాబట్టి ఏ ప్లస్ బి ఒక రోజులో చేసే పని అంటే 1/12 అవుతుంది. అలాగే బి ప్లస్ సి ఒక రోజులో చేసే పని అంటే ఇక్కడ బి మరియు సిలు ఇద్దరు కలిసి 15 రోజుల్లో చేస్తారన్నాడు కాబట్టి ఒక రోజులో అంటే 1/15 అవుతుంది. సో ఏ ప్లస్ సి ఒక రోజులో చేసే పని వచ్చేసి 1/20 అవుతుంది. సో ఇప్పుడు 2a ఎలా వస్తుంది అంటే ఏ ప్లస్ బి ఓకే ప్లస్ ఏ ప్లస్ సి మైనస్ బి ప్లస్ సి ఇచ్చేద్దాం. అంటే అప్పుడు ఏమైంది అంటే ఏ ప్లస్ బి అంటే 1/12, ఏ ప్లస్ సి అంటే 1/20 మైనస్ 1/15. 12 20 15 ఓకే. 2 6s 2 10s 15 ఆన్ డౌన్ చేసుకుంటాం. 2 3s 2 5s 15 డౌన్ చేస్తాం. 3 1s 3 5s. సో 5 తోటి ఓకే 2 2s 4 4 3s 12 12 5s వచ్చేసి 60. సో ఎల్సిఎం వచ్చేసి 60 వచ్చింది. 12 5s కాబట్టి 5 రాస్తాం. 23s 3 15 4s 4. సో 2a ఈక్వల్ టు 5 + 3 8 8 - 4 ఎంతమ్మా 4 4/60. 2a 4/60. ఏ అంటే 2/60 ఓకే. 2/60 అంటే 1/30. ఏ 1/30 అంటే చూడండి ఎన్ని రోజులు చేస్తారమ్మా 30 డేస్ పడుతుంది, 30 రోజులు పడుతుంది. ఇక్కడ 30 రోజులు అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ ఒక్కడే ఒక పనిని 8 రోజుల్లో, బి ఒక్కడు 12 రోజుల్లో పూర్తి చేయను. సి సహాయంతో ముగ్గురు కలిసి 4 రోజుల్లో ఆ పనిని పూర్తి చేయగా వచ్చిన వేతనము 4,500 రూపాయల్లో సి యొక్క వాటా ఎంత? చూడమ్మ, ఇక్కడ ముగ్గురు కలిసి 4 రోజుల్లో పూర్తి చేశారు. ఏ వాటా కనుక్కుందాం. ఏ వాటా అంటే ఇక్కడ 4 రోజులు చేశారు కాబట్టి 4 ఏ ఎన్ని రోజుల్లో చేశాడమ్మా 8 రోజులు కాబట్టి 4/8 ఇంటూ 4,500. అలాగే బి వాటా అంటే బి వచ్చేసి
12 రోజులు బి ఒక్కడైతే 12 రోజుల్లో చేస్తాడు కాబట్టి ఇక్కడ 4/12 × 4500 వస్తుంది. సో ఈ సింప్లిఫై చేస్తే 2250 వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 1500 వస్తుంది. సో సి వాట రావాలంటే 4500 నుంచి రెండింటిని తీసేయాలి. ఏమేంటి అవి? 2250, 1500. ఓకే, 3750 రూపాయలు తీసేస్తే 4500 నుంచి 3750 తీసేస్తే ఇంకా 750 రూపాయలు ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా, ఈ ప్రాబ్లంలో ఏ ఒక పనిలో 1/4 వంతు పని 10 రోజుల్లో, బి 40% పని 40 రోజుల్లో, సి 1/3 వంతు పని 13 రోజుల్లో పూర్తి చేస్తారు. అయినా ఆ పనిని ఎవరు ముందుగా పూర్తి చేస్తారని చెప్పి ఇచ్చారు. 1/4 వంతు పని ఏ 10 రోజుల్లో చేస్తానన్నాడు కాబట్టి ఇక్కడ టోటల్గా అతనికి 4 × 10 40 రోజులు పడుతుంది. బి అనేవాడు 40% పని 40 రోజుల్లో చేస్తాడన్నాడు కాబట్టి 40 × 100/40 అంటే బికి 100 రోజులు పట్టిద్ది. సి అనేవాడు 1/3 వంతు పని 13 రోజులు చేస్తాడన్నాడు కాబట్టి 3 × 13 39 రోజులు పట్టిద్ది. సో ఏకి 40 రోజులు, బికి 100 రోజులు, సికి 39 రోజులు. ఎవరు ఆ పని ముందుగా చేస్తారంటే ఎవరు తక్కువ టైంలో పూర్తి చేస్తారో వాళ్ళే. కాబట్టి సి 39 రోజులు అనేది తక్కువ కాబట్టి సి ఆ పని ముందుగా పూర్తి చేస్తాడు. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా, ఏ ఒక పనిలో 4/5 వంతు పని 20 రోజుల్లో పూర్తి చేసిన తర్వాత మిగిలిన పని బితో కలిసి 3 రోజుల్లో పూర్తి చేసను. అయినా బి ఒక్కడు ఆ మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడని ఇచ్చారు. సో 4/5 వంతు పని 20 రోజుల్లో అంటే ఓకేనా, అతను ఎన్ని రోజులు చేస్తాడంటే 20 × 5/4 ఇది రివర్స్ అవుతుంది. సో 4 కట్లు 4 5 అంటే 25 రోజులు పట్టిద్ది ఏ అనేవాడికి. అయితే ఇక్కడ ఏ అనేవాడు ఏం చేశాడు? 20 రోజులు పూర్తి చేసిన తర్వాత బితో కలిసి 3 రోజులు చేశాడు. అంటే 20 + 3 23 రోజులు చేశాడు. అంటే 23 రోజుల్లో చేసిన పని భాగం ఏమైంది? 23/25 అవుతుంది. ఇక మిగిలిన పని 1 - 23/25 అది ఎంత అయిద్దమ్మా? 2/25 అయింది. అంటే 2 భాగాలు వచ్చేసి 3 రోజులు చేస్తే 2 భాగాలు 3 రోజులు చేస్తే 2 భాగాలు 3 రోజులు అంటే ఒక భాగం అంటే ఎంత? 3/2. 25 భాగాలు అంటే 25 × 3/2. ఓకే, అంటే అప్పుడు ఏమైంది? 25 3 75/2 అంటే 37.5 రోజులు పడుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక పనిని ఏ కామా బీలు ఇద్దరూ కలిసి 18 రోజుల్లో, బి కామా సీలు ఇద్దరూ కలిసి 24 రోజుల్లో, ఏ కామా సీలు 36 రోజుల్లో పూర్తి చేసిన ఏ కామా బి కామా సీలు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? చూడమ్మా, ఏ కామా బీలు ఇద్దరు కలిసి 18 రోజులు అన్నారు. అంటే ఏ + బి అనేది 1/18 అవుతుంది. అలాగే బి కామా సీలు ఇద్దరు కలిసి 24 రోజులు అన్నారు. సో బి + సి వచ్చేసి 1/24 అవుతుంది. అలాగే ఏ కామా సీలు ఇద్దరూ కలిసి 36 రోజులు పూర్తి చేశారన్నారు. సో ఏ + సి వచ్చేసి 1/36 అవుతుంది. అయితే ఏ కామా బి కామా సీలు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరన్నారు. ఈ మొత్తం యాడ్ చేస్తే 2 × ఏ + బి + సి వస్తుంది. సో 1/18 + 1/24 + 1/36. సో 18, 24, 36 ఎల్సిఎం చేద్దాం. 3 6s, 3 8s, 3 12s. ఓకే, 3 2s, 8 డౌన్ చేయండి, 3 4s. సెకండ్ టేబుల్ అమ్మ 2 1s, 2 4s, 2 2s, 2 2s, 2 1s. సో ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి 3 3s 9, 9 2s 18, 18 2s 36, 13 6 2s 72 వస్తామా ఎల్సిఎం. ఓకే, 18 4s అలాగే 24 3s తర్వాత 1/36 36 2s అనమాట. సో 2 × ఏ + బి + సి ఎంత వచ్చిందమ్మా? సో 4 + 3 7, 7 + 2 9, 9/72, 9 1s 9 8s. సో ఏ + బి + సి 2 × ఏ + బి + సి. సో ఏ + బి + సి అంటే 1/8 2s ఎంత? 16. కాబట్టి ముగ్గురు కలిసి 16 రోజుల్లో పూర్తి చేస్తారు. 16 రోజులు అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక వ్యక్తి 5/8 వంతు పనిని 10 రోజుల్లో పూర్తి చేయను. అదేవిధంగా మిగిలిన పనిని పూర్తి చేయుటకు అతనికి ఇంకా ఎన్ని రోజులు పట్టును? చూడమ్మా, ఒక వ్యక్తి 5/8 వంతు పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తాడంట. అంటే 5 భాగాలు 10 రోజుల్లో చేస్తాడట. 5 భాగాలు 10 రోజులు అంటే ఒక భాగం వచ్చేసి 2 రోజులు పట్టిద్ది.
ఇక్కడ మిగిలిన పని అంటే 5 భాగాలంటే ఇంకా ఎన్ని భాగాలు మిగిలిపోతాయి? 3 భాగాలు కాబట్టి 3 రోజులు ఎంతమో 6 రోజులు పట్టిద్ది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. రమేష్ ఒక పనిని 20 రోజుల్లో చేయగలడు. అయినా అతడు ఆ పనిలో 3/4 వంతు భాగాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు అన్నాడు. కాబట్టి ఇక్కడ 20 ఇంటూ 3/4 వేస్తాం. 4 ఒకట్లు 4 ఐదులు. సో 5 మూడులు ఎంతమ్మా? 15. కాబట్టి 15 రోజుల్లో పూర్తి చేయగలుగుతాడు. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 32 మంది మనుషులు ఒక పనిని 42 రోజుల్లో పూర్తి చేయగలరు. పని ప్రారంభించిన 12 రోజుల తర్వాత 8 మంది అదనంగా వచ్చి చేరిన మిగిలిన పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? చూడండి, ఇక్కడ M1 D1 ఈక్వల్ టు M2 D2 అనే ఫార్ములాని మనం యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ 32 మంది మనుషులు అన్నాడు కాబట్టి M1 వచ్చేసి 32 తీసుకుంటాం. అయితే ఇక్కడ 42 రోజులు పూర్తి చేయగలరు కానీ పని ప్రారంభించిన 12 రోజుల తర్వాత 8 మంది అదనంగా చేరారంట. ఓకేనా? అంటే 42 రోజులు చేయగలరు కానీ పని ప్రారంభించిన 12 రోజుల తర్వాత అంటే -12 చేయాలి. 42 రోజులు చేయగలరు కానీ ప్రారంభించిన 12 రోజుల తర్వాత 8 మంది అదనంగా చేరారన్నాడు కాబట్టి ఇక్కడ మైనస్ చేయాలన్నమాట. సో అప్పుడు ఏమైందంటే ఇక్కడ M2 వచ్చేసి 8 మెంబర్స్ యాడ్ అయ్యారు కాబట్టి 32 + 8 అనమాట. అయితే దీనికి ఎన్ని రోజులు పట్టిద్ది అన్నాడు. ఈ D2 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో 32 × 42 - 12 అంటే 30 అవుతుంది. 32 + 8 అంటే 40 ఈక్వల్ టు ఇంటూ D2 అనమాట. సో 0 0 క్యాన్సిల్, 4 1s 4 8s. సో 8 3s ఎంతమ్మా? 24. కాబట్టి 24 రోజులు పడుతుంది. 24 రోజులు అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.